విరాట్, చంద్రకళ వాళ్ళు నగలు దొంగలించింది ఎవరో తెలుసుకొని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో డోరు వేసి ఉండటం చూసి ఎవరైనా లోపల ఉన్నారా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే మీరు ఎవరు, ఎందుకు మా ఇంటికి వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న చంద్రకళ అయితే మేము జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాము, మీరు బయటకు రండి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దొంగ మాత్రం నిజమేనా మీరు చెప్తుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళైతే అవును మేము చెప్తుంది నిజమే, మేము జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాము, మీరు బయటికి రండి అని చెప్పేసి అయితే బయటికి పిలుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దొంగ అయితే బయటికి తలుపు తీసుకొని బయటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న విరాట్ అయితే చాలా కోపంగా ఆ దొంగ వైపు చూసి నగలు ఎక్కడ దాచిపెట్టావో మర్యాదగా ఇవ్వరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దొంగ మాత్రం ఏం నగలు, మీరు ఏం మాట్లాడుతున్నారు, నాకు ఏ నగల సంగతి ఏమీ తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్కి చాలా కోపం వచ్చేసి మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా గట్టిగా కొట్టడం చూసి ఇలాగనే కొట్టాలి, వాడికి బుద్ధి రావాలి అంటే ఇలాగనే చెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం మర్యాదగా చెప్పరా, ఆ నగల్ని ఎక్కడ దాచిపెట్టావో మాకు ఇచ్చేస్తే సరే సరే, లేదంటే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న దొంగనైతే చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్